రాజకీయాలు అనేసరికి అంటే ఒకటేసారి ఇది రాజకీయాలంటే ఎంతైనా కూడా కొంచెం మాస్. వచ్చిన తర్వాత మీరు అక్కడ కొంత ధర్నాలు చేయాల్సి ఉంటుంది. హెసిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివన్నీ అంటే మిమ్మల్ని చూస్తే కూడా ఎవరైనా కొంచెం మేడమ్ ఇట్లాంటి సుకుమారం అని కాదు కానీ కొంచెం సోఫిస్టికేషన్ అట్లా పక్కన ఉంటారా అనుకుంటారు కదా! అవన్నీ చేయాల్సొచ్చినప్పుడు మీరు నిజంగా కూడా చాలా చేశారు. ఒకసారి కాలు కూడా మీకు ఫ్రాక్చర్ అయ్యింది దానివల్ల. యాహ్! యాహ్! ఇట్లాంటివన్నీ అసలు ఎట్లా చేశారు? అవి అవి చెప్పండి. ఎట్లా మీరు దీంట్లోకి మింగిల్ అయ్యారు? ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ అండి. ఎందుకంటే మనందరికి కూడా మీరన్నట్టుగా మన బ్యాక్‌గ్రౌండ్స్ వల్ల కానివ్వండి, చదువుల వల్ల కానివ్వండి, మనం తర్వాత చేసే వృత్తి వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల మనకు తెలియకుండానే ఒక సోఫిస్టికేషన్ వస్తుంది. అవును. డెఫినెట్ కాదంటలేదు నేను. చాలా మందికి అనుమానం కూడా ఉండేది. నేను జాయిన్ అయిన కొత్తలో ఆవిడ ఓన్లీ క్లాస్ వాటికి ఇదవుతారేమో, మాస్‌లోకి పెనిట్రేట్ అవ్వగలరా అని ఒక అనుమానం కూడా చాలా మందికి ఉండింది. ఒకళ్ళిద్దరు నా దగ్గర ఎక్స్‌ప్రెస్ చేశారు. "మీకెందుకమ్మా ఇంత కష్టం? ఇంత రగ్గడ్ దీంట్లోకి మీరు ఎళ్ళగలుగుతారా" అని. అది యాక్చువల్‌గా నేను చెప్పాలంటే అది ఐ హావ్ టు థాంక్ లక్ష్మణ్ గారిని థాంక్ చేయాలి. రామచంద్రరావు గారిని థాంక్ చేయాలి. ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్‌లో చేరిన ఫస్ట్ రోజే ధర్నా. ఓహ్! ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే. ఓకే. ధర్నా దీనికి మేము అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అవును. కదా! అక్కడ ధర్నా అన్నమాట. ఓహ్! అప్పట్లో సిటీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటి అధ్యక్షులు రామచంద్ర రామచంద్ర గారు. గారు. ఆ! వారు కాల్ చేసి నాకు పొద్దున్నే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, "అమ్మ లక్ష్మణ్ గారు ఢిల్లీ వెళ్లారు. మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ధర్నా ఉంది. మీరు పర్వాలేదు ధర్నా కాబట్టి రాకపోయినా పర్వాలేదు. నేను చెప్తున్నాను" అన్నారు. నేను అదేంటండి వస్తాను తప్పకుండా అన్నాను. కొంచెం ఇది రోడ్డు మీద అట్లా కూర్చొని చేయాలమ్మా అన్నారు. "ఆ! వస్తాను" అన్నాను నేను. వెళ్ళానక్కడ. వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తుంటే చూసి చేశాను. ఆయన నా ఎంతూసియాజం చూసి ఆయన కూడా కొంచెం గైడ్ చేశారు. నిలబడండమ్మా పర్లేదు కూర్చోక్కర్లేదు అంటే, లేదండి అందరూ కూర్చుంటాను. రోడ్డు మీద కూర్చున్నాను. అది ఫస్ట్ డే. అది పెద్ద నాకు టఫ్ అనిపించలేదు. బట్ ఐ హాడ్ అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ దీస్ జెంటిల్‌మెన్. ఎందుకంటే వాళ్ళు ప్రతిది ఏంటంటే నన్ను చిన్న పిల్లకి గైడ్ చేసినట్టుగా గైడ్ చేశారు. ఓకే. ఆ తర్వాత లక్ష్మణ్ గారు. నెక్స్ట్ రోజే ఒక మానవహారంలాగా ఒక ప్రొటెస్ట్. ఆ! ముషీరాబాద్ క్రాస్ రోడ్స్‌లో. నాకు ఏం జేయాలా? ఏంటా? ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా నిలబడిపోయానక్కడ. నిలబడిపోతే ఆయన పిలిచి ఆయన పక్కన నిలబెట్టి అసలు చేతులు పట్టుకోవడం కాడ్నుంచి అంతా అన్నమాట స్లోగనింగ్ అంతా చేస్తున్న నేను స్లోగన్ చెప్పబోతుంటే గూడా ఆయన "వద్దులేమ్మా మీరు చెప్పకండిలెండి. మీరు ఇవాళ జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీబడీ" అని. అట్లా నాకు ప్రతి చిన్నది గూడా వాళ్ళు చిన్న పిల్లకి నేర్పించినట్టు నేర్పించారు. ఓకే. అండ్ నాకు ఆ ఇన్హిబిషన్స్ ఏవైతే ఉండాయో నాకు ఫ్రైట్ లేదు. స్టేజ్ ఫ్రైట్ అస్సలు లేదు ఆ! నాకు. బట్ ఏంటంటే ఇన్హిబిషన్స్ అనేది మనకి లోపల ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అందరి ముందు జారి పడితే ఎలా ఉంటుంది అన్న ఒక భయం ఉంటుంది కదా! అది ఇన్హిబిషన్. అలాగే ఇంతమందిలోన నేను అరుస్తానా అన్నట్టు ఉంటుంది గదా! అసలు ఆ ఇన్హిబిషన్ నాకు కంప్లీట్‌గా పోయింది ఎప్పుడు అంటే వారణాసిలో. ఓకే. ఈ నాకిదయిన తర్వాత బండి సంజయ్ గారు వచ్చారు. ఆహా! బండి సంజయ్ గారి టైంలో అంతా కోవిడ్ టైమ్. కోవిడ్‌లో ఆ! పెద్ద మేము ధర్నాలు చేసిందదేం లేదు అవును. కదా! అంత పెద్దగా లేదు ఆ టైంలో. మాబ్ అట్లా మనకు అలౌ చేయలేదు లేదు. కదా! ఆ! ఆ టైంలోనే మేము నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నన్ను బాధ్యత ఇచ్చారు నాకు. ఓకే. బాధ్యత ఇచ్చినప్పుడు ధర్నా కూడా కాదది. ఇట్స్ లైక్ ఒక రైల్వే స్టేషన్‌లో ఫ్లాష్ ఇది చేస్తాం ఆ! చూడండి. ఆ! మాబ్ అంటారు. ఆ! ఫ్లాష్ మాబ్ స్కిట్స్ అంటారు. లాగా చేసి స్కిట్ అట్లా లాగా చేసారు. చేసి ఆ! అట్లా. అట్లా వారణాసి రైల్వే స్టేషన్‌లో చేయాలది. ఓకే. ఇప్పటి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు. ఆ! ఆవిడ ప్రోగ్రామ్‌కి ఇన్‌చార్జ్. నేను కో ఓహ్! ఇన్‌చార్జ్. ఆవిడ సరదాగా నన్ను వీరప్పన్ అంటారావిడ. ఆహాహా! ఆవిడ వీరప్పనేని గాని వీరప్పన్ అంటారావిడ. వీరప్పన్. ఆవిడ వీరప్పన్ రెడ్డి అని అడిగిందావిడ. ఆమె ఏంటంటే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా అట్లా చేసి ఆమె బాగా షీ ఈస్ ఎ గట్టి ఫైటర్ ఆమె. ఓకే. సో, ఆమెకి అలవాటు స్లోగనీరింగ్ అదంతా షీ ఈస్ వెరీ అవును. వెల్ వర్స్డ్ విత్ ఆల్ దట్ స్టఫ్ అన్నమాట. సో, నేనేమనుకున్నానంటే ఈమె ఉన్నారు గదా! ఈమె చేసింది నేను చెప్దాం అనుకున్నాను. ఆమె ఏం చేస్తారంటే అసలు అంటే ఏమి లేని వాళ్ళు వాటర్‌లో తీసుకెళ్ళి ముంచేస్తారు చూసారా? వస్తది. ఆ టైప్‌లో ఏంటంటే నేనేం చేయను. నేను నిలబడతా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అవ్వాలి. ఆ! ముగ్గురు ఎంపీలున్నారు మనల్ని మానిటర్ చేస్తా. ఓకే. నువ్వు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చెయ్యి. ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ! అంటే దీदी मैंने ये ऐसा काम कभी नहीं किए मैंने అంటే अब करो ना ఆ! अब करो అని. నాకేమో టెన్షన్. ఒక 2 నన్ను ఒక 10 నిమిషాలు వదిలేసింది. నువ్వేం చెప్తావో స్లోగన్స్ నీది నీ ఇష్టము అని. అంటే నేను ఒక 10 నిమిషాలు ఒక పక్కకెళ్ళి నిలబడి ఆలోచించుకున్నాను. ఆలోచించుకొని సరే జీవితంలో పెద్ద పెద్దవన్నీ చేశాము. ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో ఎళ్లి స్పీచెస్ ఇచ్చాము. మన ప్రెజెంటేషన్స్ ఇచ్చాము. అన్నీ చేశాము. ఇలాంటిదేంటి దిస్ ఈస్ ఇంకొక ఫార్మ్ ఆఫ్ దిస్ అంతే కదా! అంతే. అలాంటిది ఇంకొక ఫార్మ్. హ్మ్. వేరే ప్లాట్‌ఫార్మ్ డిఫరెంట్ అంతే. అవును. కెన్ ఐ నాట్ డూ ఇట్? ఇది తేల్చేస్తది. నేను వెదర్ ఐ విల్ సర్వైవ్ ఆర్ నాట్ అన్నట్టుగా అనుకున్నాను. నాకు నేను ఆటో సజెషన్ ఇచ్చుకున్నా. ఆ! ఇది నాకు నేను టెస్ట్ పెట్టుకుంటున్నాను. చేయగలుగుతానా? చేయనా అని. ఓకే. సో, దెన్ ఒక 4, 5 మినిట్స్ తర్వాత వచ్చి
దీది రెడీ అన్న. ఉమ్, రెడీ అంటే సచి కరువుగా అంది అని చేస్తానన్న. చేస్తా అంటే అందరిని రమ్మన్నారు. అందరు మేడం వచ్చే వాళ్ళందరూ ఒక టీమ్, ఒక 200 మంది ఉన్నారనమాట ఆ ప్రోగ్రామ్కి. 200 అందరు వచ్చేస్తే ఇంకా సాయిగా చేశారు ఆవిడ. ఇంకా ఒక నెక్స్ట్ 20 minutes నాన్ స్టాప్ స్లోగనీరింగ్, ఓ, పెద్ద పెద్దగా గొంతులు పోయేంత. సో అది నేను చేయగలను అంటే ఒక్కోసారి మనకు తెలియదు మనం అంటే చేయగలుగుతాం. మళ్ళీ మీరు డాక్టర్ అంటే అంత గట్టిగా కూడా మాట్లాడరు కదా. నేను చాలా సాఫ్ట్ ఆ, స్పోకెన్, చాలా. నేను చాలా సాఫ్ట్ స్పోకెన్. సో నాకేంటంటే ఇట్ వాస్ ఎ టెస్ట్ టు మై సెల్ఫ్ ఆల్సో. ఓకే. నాకు నేను టెస్ట్ కూడా చేసుకున్నాను ఒక విధంగా. ఓహో. అది ఎట్లా అనిపించిందంటే నాకు ఒక స్విమ్మింగ్ పూల్లో ఈత రాని వాళ్ళని తోసి నువ్వు మునుగుతావా తేలుతావా అని వదిలేస్తే అవును, మనం తేలడానికి ఎట్లా ఒకటి ట్రై చేస్తాం చేస్తాం. చేస్తాం. సో ఐ డిడ్ ఇట్ ఓకే. సమ్హౌ. బట్ ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్హిబిషన్ అనేది 0%కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత వైల్డ్ గా ఒక 15-20 minutes చేస్తే ఇంకా మీకు ఇన్హిబిషన్ అనేది ఉండదు ఇంకేముంటది? మీకు. ఆ తర్వాత అందుకే ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు నన్ను. ఎప్పుడైనా ఇక్కడ ధర్నాలు జరిగి ఆ, పోలీస్ వాళ్ళు మమ్మల్ని వ్యాన్స్ లో తీసుకెళ్తూ ఉంటారు కదా, అవును. గట్టి గట్టిగా అరుస్తుంటే అందరూ ఇలా చూస్తూ ఉంటారు. ఈవిడేనా ఎక్కడ నేర్చుకుంది ఇట్లా మేడం, వస్తుంది? ఎక్కడ ఎట్లా అరుస్తుంది అని వాళ్ళకి తెలీదు. అవును. హౌ వి ఆల్ డూ నేషనల్ అవును. వీటిల్లో. ఆ, సో ఇట్లా కొన్ని ఇదేంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై మెంటోర్స్ ఓకే. హూ ఎవర్ హ్యాస్ గైడెడ్ మీ పొలిటికల్ గా. ఓకే. రామచంద్రరావు గారి దగ్గర నుంచి, లక్ష్మణ్ గారి దగ్గర నుంచి, బండి సంజయ్ గారి దగ్గర నుంచి, కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి, మాకు నేషనల్ లో వనతి గారి దగ్గర నుంచి అందరు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ లెర్న్ సంథింగ్ అదర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను నేను. ఆ, అంటే ఏదో అంటారు కదా, వాళ్ళు కొన్ని వివరంగా మనకి చెప్పే ఉంటాయి, కొన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. అవును. అట్లా వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఓకే. ఎక్స్పీరియన్స్.